మార్నింగ్ అమ్మా. బాగుందమ్మా, ఆరోగ్యం అంతా? ఏం పేరు పెట్టినారు? ఇంకా లేదు సార్, పేరు పెట్టలే. ఎన్ని రోజులు? అయ్యో, ఎన్ని రోజులు? 1.5 నెల. సార్ చేతుల్లో జాగ్రత్త మెడల్ జాగ్రత్త. బాగున్నాం. బాగున్నానమ్మా. సార్ ఇది 505 కింద టీడీపీ హయాంలో నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ నుంచి 08 కదమ్మా? అవును సార్. దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయమ్మా మీ దగ్గర? ఎవరు మీకు అమ్మినేది? ఉన్నాయా లింక్ డాక్యుమెంట్లు? ఉన్నాయా? అవి తీసుకొని వస్తే మేము మార్పిచ్చేస్తామా. కానీ ఏదైనా కానీ మాకు లింక్ డాక్యుమెంట్లు ఇస్తే దాని ప్రకారం చేపిస్తాం. అవన్నీ నా దగ్గర తీసుకొని రండి అమ్మా. సరేనా? నేను ఎంఆర్ఓతో మాట్లాడతాను. విఆర్ఓ ఎక్కడ? ట్రైనింగ్ పోయినారా? ఓ, మొబైల్ డిస్ట్రిబ్యూషన్. ఎందుకు ఇస్తాం కదా మనం టౌన్ ప్లానింగ్. అవును, పొజిషన్ సర్టిఫికేట్ ఏదో తీసుకొని ఇద్దాము. దానికి ఏమవుతుంది? వాడి ఇంత ఎక్స్టెంట్ మించి ఇవ్వరేమో కదా. వీళ్ళు మనం కట్టుకునేది ఈ సందులో అంతకంటే పెద్దగా హౌసింగ్ కట్టుకుంటే కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు తల్లి ముసలేమై కొడుకు షేపీలని చేపిస్తేనే వాళ్ళు ఇస్తామన్నారు. అది కూడా ప్రాబ్లం. పోయినసారి వీళ్ళంతా ఎంక్వైరీ చేయకుండా చేసిన. ఎన్ని సర్వే నెంబర్ల మీద పడింది ఇట్లా? అవును, చేసినాం కానీ దీనికి లింక్ డాక్యుమెంట్లు కావాలని అంటున్నారు వాళ్ళు. నేనేమంటే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కదా, దీనికి ఏముంది క్లియర్ చేసి పంపిండి ఎన్ఓసికి అంటే, లింక్ డాక్యుమెంట్లు ఉంటేనే తప్ప. అంటే ప్రభుత్వం ఇచ్చిందా లేకుంటే సొంతమా అనేది తెలియదు కదా. సొంతం అనేది వాళ్ళకి తెలియదు కదా. తెలియాలి అంటే దీంతోపాటు ఒక లింక్ డాక్యుమెంట్ ఇస్తే దాన్ని బట్టి ఎన్ఓసికి పంపిస్తాము అన్నారు. ఎన్ని సర్వే నెంబర్లు కవర్ అవుతుంది? మొత్తం కలిసి 500. ఫోన్ 10 ఎకరాలు ఉంది. దాని ఓనర్ ఎవరు? అంటే వాళ్ళ దగ్గర పేపర్లు ఉంటాయి కదా. వాళ్ళు అన్ని దాటేస్తే ఇంక అయిపోయింది అనుకుంటున్నారు. ఇవి వెరిఫికేషన్ చేసుకొని చేసి ఉండాల్సిందని గవర్నమెంట్ అంత క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చినా లేదు. గుడ్ మార్నింగ్ సార్, నేను గుడ్ మార్నింగ్ ధర్మంలో ఉన్నాను. వన్ ఇష్యూ సార్, సర్వే నెంబర్ 508 మన రూరల్ పోలీస్ స్టేషన్ వెనకల సైడ్ మారుతినగర్ వస్తుంది. ఈడ లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్లు ఇవన్నీ దీని కిందకి ఉన్నాయి, 08 కింద. వీళ్ళకు డాక్యుమెంట్ కూడా 1924 కంటే ముందు ఉంది. లాస్ట్ టైం మీకు ఒకసారి చెప్పినట్టున్నా, ఇవన్నీ కూడా ఒకటేసారి రెసిడెన్షియల్లో ఉన్నారు, ఆల్రెడీ బిల్స్ కడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఎన్ఓసి అంటే మీరు లింక్ డాక్యుమెంట్లు ఏవో కావాలన్నారు. టోటల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 10 ఎకర్స్ ఉందన్నమాట ఇది. మీకు ఆ లింక్ డాక్యుమెంట్లు పంపిస్తే విఆర్ఓని అడిగితే ఏడో విఆర్ఓ లేడంటే అక్కడ పోయినారు. మధ్యాహ్నం వస్తారు మీరు. అదే అక్కడే ఉన్నట్టున్నారు రేషన్ డిస్ట్రిబ్యూషన్ దాని మీద. ఒకసారి మధ్యాహ్నం వచ్చినప్పుడు దీనికి 508 దానికి సంబంధించి ఆ లింక్ డాక్యుమెంట్లు కూడా తీసుకొని వచ్చి కలుస్తారు. కేశవరెడ్డి అన్నాను, శివ అని చూసుకొని దాన్ని ఎన్ఓసికి ప్రపోజల్ చేసి పంపించండి సార్. ఆల్రెడీ రెసిడెన్షియల్ అయిపోయింది ఏరియా అంతా, కట్టేసుకున్నారు. కరెంట్ బిల్లు ఎన్నో 20-30 ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు అమ్మాలన్నా లేకుంటే ఇక్కడ ఏదైనా హౌసింగ్ ప్లాన్ తీసుకోవాలన్నా ఏదే కానీ ఇవ్వటం లే. సో మధ్యాహ్నం వచ్చి వీళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి కలుస్తారు. ఎంఆర్ఓకి చెప్పినాను, ఒకసారి ఆ డాక్యుమెంట్లు తీసుకోబో, లింక్ డాక్యుమెంట్లు. అది తీసుకోకపోతే మళ్ళీ ఊరికి ఇబ్బంది అవుతుంది. సరేనా? మళ్ళీ నాకు చెప్పు, నేను కూడా చెప్పాను. సరేనమ్మా?